ఇక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి సామాన్ అడిగి తెలుసుకుంది. సాంబా, చెప్పండి. నమ్మి కాంగ్రెస్కు ఓటేస్తే ఇవాళ నట్టేట ముంచారి అని అంటున్నారు కౌలు రైతులు. మరి ఇప్పటివరకు కనీసం ఒక సమీక్ష జరపలేదు. స్వయాన ఇవాళ ఒక వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి ఢిల్లీలో కేవలం కౌలు రైతులు, భూ యజమాని వారిరువురు మాట్లాడుకుంటే ఎవరికో ఒకరికే రైతు భరోసా వస్తుంది, పంట పెట్టుబడి సాయం వస్తుందని వ్యాఖ్యానించడం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? శోభన్, స్వయంగా రైతాంగం పడుతున్న కష్టాల మీద, రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాల మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ప్రస్తుతం వ్యవసాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రైతుల లోకానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఖమ్మం జిల్లా రైతాంగంతో పాటు యావత్ తెలంగాణ రైతాంగం కూడా ఆలోచించినటువంటి పరిస్థితుల నేపథ్యం ఉండింది గత వరకు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు చూస్తుంటే యావత్ రైతాంగాన్ని ఎట్లా మోసం చేయాలనేటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. అనేక అంశాలలో రైతులను నట్టేట ముంచుతున్నారు. నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైనాయని గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. నమ్మి ఓటేసినందుకు ఇవాళ అడుగడుగున మోసపోతున్నామని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. ఇవాళ అనేక చోట్ల రైతులు ధర్నాలు చేశారు. నీళ్లు లేని పరిస్థితులు ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్నటువంటి దుస్థితిలో మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రకటనలు ఇవి పరస్పర విరుద్ధం. అంటే క్యాబినెట్లో వాళ్ళ మధ్య పొరపచ్చాలు ఉన్నాయనేటువంటిది రాజకీయ కోణంలో కనపడుతున్నప్పటికీ కూడా సాధారణ సగటు రైతు చెప్తున్నటువంటి విధానం మాత్రం ఇది మంత్రులు, ముఖ్యమంత్రి కూడబలుక్కొని రైతులకు ఎగనామం పెట్టేందుకు చేస్తున్నటువంటి ఒక కుట్రగా రైతాంగం మొత్తం భావిస్తూ ఉంది. మొత్తంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లి మొగ్గులేస్తూ ఉంది. మొదట ఎంతమందికి ఇవ్వాలి, ఏ రైతులకు ఎన్ని ఎకరాల వరకు స్లాబ్ నిర్ణయించాలనేటువంటి అంశం మీద పెద్ద ఒక కసరత్తు చేశారు. దాదాపు ఇప్పుడు 3 నెలల కాలంలో అనేక జిల్లాలు తిరిగి వందల వేల మంది రైతులతో మాట్లాడి మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం అది కేవలం ఆ మాట దాటుడు ప్రకటనగా మాత్రమే కనపడింది. ఇవాళ ఆ 3 నెలల తర్వాత చేసేటువంటి ప్రకటన కూడా రైతులు, భూ యజమానులు, కౌలు రైతులు, భూ యజమానుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉంది. ఇది 2 ప్రమాదమైనటువంటి కారణాలకు దారితీసేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఒకటి, రైతులు, కౌలు రైతుల మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చి వివాదాలకు దారితీస్తే రైతులు, భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌలు రైతులకు భూమి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అప్పుడు వాళ్ళు జీవన భృతి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. లేదు అంటే జీవన భృతి కోల్పోయినటువంటి రైతులు మళ్ళీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూలీలుగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ 2 ప్రమాదాలు, రైతులు, కౌలు రైతుల మధ్య వివాదం రావటం, ఒకవేళ భూమి ఇవ్వకపోతే రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా వ్యవసాయ కూలీలుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇంత పెద్ద అగాధాన్ని సృష్టించేటువంటి వ్యాఖ్యలను మంత్రులు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు చేయడం కూడా చాలా దురదృష్టకరంగా ఇవాళ రైతాంగం భావిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రికి ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారో, గత పిసిసి ప్రెసిడెంట్కి ఎవరైతే హామీ ఇచ్చారో వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉందని ఇవాళ బయటలే చెప్తున్నాయి. వాళ్ళు మాట్లాడేటువంటి విధానాలే చెప్తున్నాయి. 58 లక్షల మంది రైతులు ఉన్నారు, 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అనేటువంటి సంఖ్య కూడా ఆనాటి పిసిసి చీఫ్, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. దాంతోపాటు ఇంకొక మాటను కూడా స్పష్టంగా చేశారు. ఏచి కూర్చి పదజాలం తయారు చేశాం, కౌలు రైతులకు ఇచ్చేది కౌలు రైతులకు ఇస్తాం, భూయజమానులకు ఇచ్చేది భూయజమానులకు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా మాట మార్చడం అనేది రైతాంగంలో ఆగ్రహానికి కారణమవుతుంది. ఢిల్లీలో కూర్చొని కాదు, గల్లీలోకి వచ్చి చెప్తే బాగుంటుందని కూడా ఖమ్మం జిల్లా రైతాంగం అంతా చెప్తుంది. మొన్న రైతు రుణమాఫీ పేరిట మోసం, తర్వాత వానకాలం పెట్టుబడి సాయం కింద మోసం, ప్రస్తుతం కౌలు రైతులకు భరోసా కూడా మోసమైనట్టు కనిపిస్తుంది. సో ఎవరు అడగపోయినా ఎన్నో పథకాలు రైతు సంక్షేమం గురించి మొదలుపెట్టిన బీఆర్ఎస్ సర్కార్కి ఇప్పుడు రైతు బంధు లేదు, భరోసా కూడా రాదు. అంటే కాంగ్రెస్ని నమ్మి ఓట్లేసేందుకు మాకు సరైన బుద్ధి చెప్పారని స్వయాన రైతన్నలు కూడా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. సో అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు రైతన్నలు రోడ్డు పాలవుతున్నారు, రైతులు కంచెలు దాటుతున్నారు, ప్రజాభవన్ వద్దకు వచ్చి నిరసన తెలిపి పోలీసు వ్యాన్లలో ఎక్కి కుక్కబడుతున్నారు. సో ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, అసలు మా గోడుని ఎవరికి చెప్పుకోవాలని కౌలు రైతులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి ఏంటి? కన్నీళ్లు పెట్టుకుంటున్నారు శోభన్. రైతులు ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 రైతు భరోసాలు, వాళ్ళ పరిభాషలో 2 రైతు భరోసాలు, పాత రైతు బంధు 2 రావాల్సింది పోయిన డిసెంబర్ది సగం వేసి వదిలిపెట్టారు. ఇప్పుడు జూన్లో రావాల్సింది సెప్టెంబర్ 20 తారీఖు వరకు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక 10-15 రోజులు పోతే మళ్ళీ యాసంగి పంటకు సంబంధించినటువంటి కసరత్తు మొదలవుతుంది. నార్లు పోయటం కావచ్చు, యాసంగి పంటలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియకు సంబంధించి మళ్ళొక డిసెంబర్ నాటికి మళ్ళీ రైతు భరోసా
భరోసా 15,000 ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే 3 రైతు బంధులు లేదా రైతు భరోసాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఒకటి సగం ఇచ్చి రెండోది ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితులలో ఈ రైతులు ఇక ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకాన్ని కోల్పోయారు, భరోసాన్ని కోల్పోయారు. ఇక ఈ ప్రభుత్వం మాకేమీ చేయదు అని ప్రకృతి మీద వాళ్ళు భారం వేసి రోజులు గడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ అనేక మంది రైతులతో మాట్లాడితే వారు చెప్తున్నారు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాగైతే పొలాల కాడ పండుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు, రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ యొక్క బోగస్ ప్రక్రియ అని వాళ్ళు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామానికైనా రమ్మనండి, ముఖ్యమంత్రి వస్తారా, మంత్రులు వస్తారా, ఏ గ్రామానికి వచ్చినా 30 నుంచి 40% మించి రైతు రుణమాఫీ జరగలేదు అని రైతాంగ లోకం ముక్తఖండంతో చెప్తుంది. ఎవరైనా రైతులు గోడు వెళ్లిబూసుకునేందుకు రోడ్లెక్కే పరిస్థితి ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, కంచెలు వేసి ఒకప్పుడు ప్రగతి భవన్ను గడితో పోల్చినటువంటి ప్రభుత్వం అంతకు మించిన పెద్ద ఎత్తున వాళ్ళ కంచెలు నిర్మించుకోవడం, అక్కడికి వచ్చినటువంటి రైతులను బలవంతంగా వ్యాన్లలో తీసుకెళ్లడం, రైతులను అన్నిటికన్నా ముఖ్యంగా టెర్రరిస్టుల మాదిరి గృహ నిర్బంధాలు చేయడం, వారిని బయటికి రాకుండా చేయడం కూడా గడిచిన 3-4 రోజులుగా చూస్తున్నాం. రైతు తిరుగుబాటు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం కంట్రోల్ చేయలేక వారిని అదుపులో పెట్టేందుకు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టు కనపడుతుంది. ఇవాళ ఎన్ఎస్పీ కార్యాలయాల ముట్టడికి పిలిపించినటువంటి సిపిఎం నాయకులది అదే పరిస్థితి, అట్లాగే కల్లూరు బీఆర్ఎస్ నాయకులది కూడా అదే పరిస్థితి. ఉదయం 4 గంటలకే ఆ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడి ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి నిర్బంధించి ఆయనని బయటికి వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తే అంతకన్నా ముందే ఆయన వేరే చోట షెల్టర్ జోన్ తీసుకొని తెల్లవారు 8:30కు రైతులతో కలిసి ఎన్ఎస్పీ కార్యాలయానికి వచ్చామని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఆగ్రహాన్ని రైతులకు మేలు చేయాల్సినటువంటి ప్రభుత్వం కీడు చేసే విధంగా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం నుంచి వస్తున్నటువంటి రివోల్ట్ను కంట్రోల్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పోలీసులను ఉపయోగిస్తున్నట్టు కనపడుతుంది. చాలా చోట్ల అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, రాత్రులు తీసుకొచ్చి స్టేషన్లలో కూర్చోబెట్టి వారికి వార్నింగ్లు ఇచ్చి పంపుతున్నటువంటి అనేక సంఘటనలు నమోదవుతున్నట్టుగా కూడా మనకు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రైతుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను తట్టుకోవడం కోసం గందరగోళమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేసామంటారు, మళ్ళీ రైతుల ఖాతాలో 18,000 జమ చేశామంటారు, 18,000 కోట్లు జమ చేశామంటారు. అట్లనే రైతు బంధు సంబంధించినటువంటిది కూడా ఎన్ని ఎకరాలకు ఇస్తారో చెప్పాలంటే 10 ఎకరాలను ఒకరు అంటారు, 5 ఎకరాలను ఒకరు అంటారు. ఈ గ్యాప్ ఈ మంత్రులకు ముఖ్యమంత్రికి గ్యాప్ ఉందనేటువంటి ఒక కుట్ర చేసి రైతాంగ లోకాన్ని గందరగోళంలో పడేసేటువంటి కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసినట్టుగా రైతాంగ లోకంలో అనుమానం ఉన్నది. ఆ అనుమానం నిజమయ్యేటట్టుగా ఇవాళ రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటనే అందుకు ప్రత్యక్ష తార్కాణంగా చెప్పొచ్చు. కౌలు రైతులు మాట్లాడుకోవాలంటే ఏ గ్రామంలో రైతులు కూర్చొని మాట్లాడుకుంటారు? 15 లక్షల మంది తెలంగాణ వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారని ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతే చెప్తా ఉన్నారు. ఇంకా అది 2-3 లక్షలు పెరిగేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారంటే 18 నుంచి 20 లక్షల మంది కౌలు రైతులు ఏ రైతుతో మాట్లాడుకొని ఏ రకమైనటువంటి సెటిల్మెంట్ చేసుకొని ఈ ప్రభుత్వం దగ్గరకు వచ్చి రైతు బంధు క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇది జరగదు. కాబట్టి ఈ అందరికీ కూడా మనం రైతు భరోసాను ఎగ్గొట్టొచ్చేటువంటి ఒక కుట్ర బుద్ధి ఇందులో కనపడుతుంది తప్ప రైతులకు మేలు చేసేటువంటి అంశం కానే కాదు. రెండోది, రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక శాసనపరమైనటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం రైతుల మీద నెపం నెడుతా ఉన్నది. ఎన్ని ఎకరాలకు స్లాబ్ విధానాన్ని అమలు చేయాలనే అంశాన్ని రైతులు చెప్పాలంటే చెప్తుంది. మనం ఒక చిన్న లాజిక్ చూస్తే 5 ఎకరాల రైతు 5 ఎకరాలకు ఇమ్మంటాడు, 10 ఎకరాల రైతు 10 ఎకరాలకు ఇమ్మంటాడు, 15-20 ఎకరాల రైతు 20 ఎకరాలకు ఇవ్వాల్సింది అనేటువంటిది రైతులు డిమాండ్ చేస్తారు. కానీ ప్రభుత్వంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానపరమైనటువంటి ఆలోచన చేసి 5 ఎకరాలకు ఇస్తాము, 10 ఎకరాలకు ఇస్తాము, 25 ఎకరాలకు ఇస్తాము అనేటువంటిది ఒక స్లాబ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తే రైతులు ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తారు. ఆ లెక్క ప్రకారమే ఎకరాకు 15,000 చొప్పున అటు కౌలు రైతులకు ఇటు భూ యజమానులకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని దాటవేసేందుకు ఈ రకమైనటువంటి కుట్రలు. గల్లీలో రైతాంగం ఆగ్రహం ఉంది, ఢిల్లీలో కూర్చొని మంత్రులు ప్రకటన చేస్తున్నారనేటువంటి భావన వ్యక్తమవుతోంది. శోభన్. రైట్ సంబ.